నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్తో మాట్లాడిన సీఎం కేసీఆర్ చెరువులకు ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. పోలీసులు తమ విధి నిర్వహణలో పునరంకితం కావాలన్న సిపి. నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో మూలా నక్షత్రం వేడుకలు. సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే భారీ వర్షాలు వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్తో సీఎం కేసీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో గత 100 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చిందని, నగరంలోని వరద నీటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చెరువుల ద్వారా కూడా చాలా నీరు నగరంలోని చెరువులకు చేరిందన్నారు. నగరంలోని చెరువులన్నీ పూర్తిగా నిండిపోయాయని, ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించినందున అధికార యంత్రాంగం చెరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువులన్నీ నిండిపోయి ఉండడంతో పాటు చెరువులకు ఇంకా వరద నీరు వస్తున్నందున కట్టలకు గండిపడడం, కట్టలు తెగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కనీసం 15 బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నగరంలోని అన్ని చెరువుల పరిస్థితిని, కట్టల పరిస్థితిని పరిశీలించాలన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో 2000 మంది దాకా మహిళలు బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్ పటేల్, జెఎస్ నర్సింగ్ దాస్, వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవ్వరికి ఏం లోటు లేకుండా, ఎవ్వరు కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో దాదాపు ఆ 2 నెలలు మనోళ్ళంతా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా ప్రతి పేదవాడికి అందేటట్టు అందరం కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎవ్వరికి కూడా యూసుఫ్గూడ డివిజన్లో ఏ ఒక్కళ్ళు కూడా ఆకలితో ఉండకూడదు, ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. కానీ వేరే పార్టీలు కానీ లీడర్లు కానీ ఇండియా నుంచి బయటకే రాలేకపోయారు. ఎందుకంటే కరోనా వైరస్ అనగానే భయపడి రాలేదు. వాళ్ళు వచ్చి అన్ని అబద్ధాలు చెప్తున్నారు. మరి అప్పుడు ఏమైపోయారు? కరోనా వైరస్ అప్పుడు రావాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా నాయకులు. అప్పుడేమో ఇంట్లో కూర్చుని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. మరి అది కాక ఇంకో ముఖ్యం ఉంది ఏంటంటే, ఆ రోజు రంజాన్ పండుగ వచ్చింది. రంజాన్ పండుగ వస్తే మనం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రంజాన్ వచ్చినా ఇదే విధంగా చేస్తాం, క్రిస్మస్ వచ్చినా ఇదే విధంగా చేస్తాం. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వారు చూపించిన ధైర్య సాహసాలు, చిత్తశుద్ధిని శ్లాఘించారు. పోలీస్ అమరవీరుల స్మారక దినం సందర్భంగా వారి సేవలను గుర్తు చేసుకున్నారు. దేశ ప్రజలు పోలీసుల సేవలను, త్యాగాలను ఎన్నడూ మర్చిపోలేరని అన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ఆస్తులను రక్షించడానికి కృషి చేస్తుంటారని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని పోలీసులు తమ విధి నిర్వహణలో పునరంకితం కావాలన్నారు. 21 అక్టోబర్ ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరులు దినాలు అని మనం జరిపిస్తున్నారు. ఈ పోలీస్ కమెమరేషన్ డే 1959లో అప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు చైనా ఇండియా బార్డర్లో పెట్రోలింగ్ వెళ్ళినప్పుడు 10 మంది చైనీస్ సోల్జర్ అంబుష్తో అక్కడ వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేశారు. సో వాళ్ళది గుర్తింపుగా ఈ పోలీస్ మార్టియర్స్ డే ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం 264 పోలీస్ సిబ్బంది, ఆల్ ర్యాంక్స్, died on line of duty. ప్రతి సంవత్సరం
మన రాష్ట్రాల నుంచి కావచ్చు, మన దేశంలో ఉన్న అన్ని పోలీస్ యూనిట్లు ఎక్కడెక్కడ ఈ లైన్ ఆఫ్ డ్యూటీ ఎవరైనా మార్టీస్ అవుతున్నారు వాళ్ళ గుర్తింపుగా ఈరోజు తర్వాత ఈ మొత్తం ఒక 1 వీక్ మన పోలీస్ కమమరేషన్ వీక్గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం కొత్తగా పోలీస్ ఫ్లాగ్ డే కూడా 25 అక్టోబర్ పోలీస్ ఫ్లాగ్ డే అని డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత గతంలో ఈ 21 అక్టోబర్ ముందు మన ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఈ 21 అక్టోబర్ తర్వాత ఒక వారం ఇది ఓపెన్ హౌస్ కావచ్చు, కాంపిటీషన్స్ కావచ్చు, ఇవన్నీ ఈ 21 అక్టోబర్ తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుంది. నిన్న తర్వాత మొన్న మా రాచకొండ కమిషనరేట్లో దాదాపు 1500 మా సిబ్బంది కావచ్చు, తర్వాత మన సెక్యూరిటీ కౌన్సిల్ కానీ సిటిజన్స్ కావచ్చు, వాళ్ళు ముందుకి వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఎంత పెద్ద రక్తదానం, చాలా గొప్ప అది. 1500 మంది బ్లడ్ డొనేషన్కి ముందుకి రావడం, వాళ్ళ అందరికీ మా శాఖ తరఫున కృతజ్ఞత. తర్వాత ఈరోజు మా రాచకొండ కమిషనరేట్లో ఉన్న 16 మార్టీఎస్ ఫ్యామిలీ పిలిపించి వాళ్ళకి ఏమేమి సమస్య ఉన్నాయి ఆ సమస్యలు తెలుసుకొని దానికి నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో మూలా నక్షత్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి జన్మ నక్షత్రం పంచమి శుభముహూర్తం ఉండడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మూలా నక్షత్రం రోజు తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం నిర్వహిస్తే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని తల్లిదండ్రుల నమ్మకం. మూలా నక్షత్రం కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే 5,50,00,000 రూపాయలతో అతిథి గృహాల మరమ్మత్తు, గదుల పెంపు నిర్మాణం పనులు చేపడుతున్నామని మంత్రి ఐక్యరెడ్డి అన్నారు. బడ్జెట్లో 50 కోట్ల రూపాయల బాసర ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించారని, ప్రస్తుతం కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉందని, అందుకే ఆ నిధులు ఇంకా మంజూరు చేయలేదని, త్వరలోనే మరిన్ని 100 కోట్లతో బాసరలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అమ్మవారి పుణ్యక్షేత్రంలో నవరాత్రులలో భాగంగా నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారి గోదావరి నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా రెండో ఉంది. పుణ్యస్నానం ఆచరించి భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి, ముఖ్యంగా ఈ కరోనా వైరస్ సందర్భంగా 7 మాసాల నుంచి మరి నిబంధనలు, కోవిడ్ నిబంధనలు పాటించి దర్శనం చేసుకోవాలని నిబంధనలతో మళ్ళీ తిరిగి దేవాలయాలను కూడా మరి ప్రారంభోత్సవం జరిగినాయి. మరి నిజంగా కూడా భక్తులందరికీ ఎన్నో మొక్కులు వారికి ఎంతో మరి బాగా విద్యను అభ్యసించే అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే మళ్ళీ తిరిగి పూర్వ వైభవం రావడం జరిగింది. ఈ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి క్షేత్రంలో వచ్చినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు చేయడం జరుగుతుంది. రేపు రాబో రోజులలో ఇంకా గెస్ట్ హౌస్లు కూడా ఉన్న గెస్ట్ హౌస్ల పైననే మరి నిర్మాణం చేసి ఇంకొక 18 కొత్తగా అవైలబుల్ వచ్చే విధంగా, అంటే దాదాపు ఒక 40 గెస్ట్ హౌస్ల వరకు మరి వీఐపీలకు అందుబాటులో రాబోతున్నాయి. దానికి దాదాపు 5 కోట్ల రూపాయలు. అదేవిధంగా కంపౌండ్ వాల్ కానీ, ఇంకా షెడ్స్ కానీ, ఇప్పుడు ఏది యాత్రికులు భక్తులు వచ్చి ఆ ఎండలో నిలబడి మనందరం కూడా టెంపరీ షెడ్ వేసేవాళ్ళం, అది కూడా పర్మనెంట్గా చేయడం జరిగింది. మరి రోజు రోజుకు ఇక్కడ ఈ ప్రాంతంలో భక్తులకు. వికారాబాద్ జిల్లా పరిగిలో మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఆయన పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్స్లను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఎమ్మెల్యే ఆధునిక పరికరాలతో కూడిన అంబులెన్స్ను అందించారని అన్నారు. ప్రజలను కాపాడే క్రమంలో అంబులెన్స్ కీలక పాత్ర పోషిస్తాయని, అందువల్ల మంత్రి కేటీఆర్ తలపెట్టిన ఈ కార్యక్రమం ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మనిషి ప్రాణాలు కాపాడే విధంగా ఆధునికమైన పరికరాలతో కూడిన అంబులెన్స్ను అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ అరవిందరావు, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కొద్దిగా మేడం గారు కొద్దిగా దీని మెయింటెనెన్స్ కావాలి కదా మనకు ఇంకో అంబులెన్స్ కూడా వస్తుంది ఎంపీ సార్ పరీక్ష కూడా ఇస్తాను గౌరవనీయులు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం భాగంగా మరి మొట్టమొదటిగా కేటీఆర్ గారు కూడా వారు సొంతంగా ఒక 6 అంబులెన్స్లు ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఎంతోమంది కూడా ముందుకొచ్చి దాదాపు ఇప్పటికే 100 పైన అంబులెన్స్లు కూడా ఇవ్వడం మరి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక అంబులెన్స్ ఇవ్వాలని ఉద్దేశంతో మరి గౌరవ కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించి మరి పరిగి సంబంధించి కూడా మరి నేను కూడా పరిగికి ఒక అంబులెన్స్ ఇవ్వాలని 3 నెలల కింద ఇవ్వడం మరి అంబులెన్స్ ఇవ్వాల మనకు శాంక్షన్ అయి వచ్చింది. ఇప్పుడే పరిగిలో ప్రారంభించడం గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా వారు సొంతంగా కూడా నియోజకవర్గానికి ఒక అంబులెన్స్గా ఇవ్వడం జరిగింది. వారి అంబులెన్స్ కూడా తప్పకుండా నియోజకవర్గం ఇస్తామన్నారు కాబట్టి ఎందుకంటే మన గ్రామీణ ప్రాంతము ఎక్కువ మండలాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే అత్యవసరంగా యాక్సిడెంట్లు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంబులెన్స్ ద్వారా వారి ప్రాణాలు కాపాడే విధంగా ఈ అంబులెన్స్లను గవర్నమెంట్కి మేమందరం ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా ఆరోగ్యపరంగా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో సంక్షేమాలతో సహా ఆరోగ్యంగా కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి పరిగిలో కూడా హాస్పిటల్ కూడా కంప్లీట్ అయింది. త్వరలో దాన్ని కూడా ఇలా ప్రారంభించుకోబోతుంది. బన్సీలాల్పేటలోని బోలక్పూర్ ప్రాంతంలోని షిరిన్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం టీచర్లు సేవ్ స్కూల్స్ అనే నినాదంతో ఒక్కరోజు నిరాహార దీక్ష కొనసాగించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలోని వేలాది ప్రైవేట్ స్కూళ్ల భవితవ్యం అగమ్య గోచరంగా తయారైందని వెంటనే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని 3.5 లక్షల టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కుటుంబాలను కాపాడాలని సికింద్రాబాద్ ట్రస్మా ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 50% పైగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు చక్కటి విద్యను అందించే ప్రైవేట్ విద్యా సంస్థలు గత మార్చి నెలలో విధించిన లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా పూర్తిగా చితికిపోయామన్నారు. గత అకాడమిక్ ఇయర్కు సంబంధించిన దాదాపు 50% పైగా ఫీజులు రాలేదన్నారు. ఇక 2020 నుంచి 2021 గాను 5% కూడా ఫీజులు రాలేదని, దాంతో ప్రైవేట్ విద్యా సంస్థలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది సిబ్బందికి జీతాలు లేక అల్లాడిపోతున్నారని, కొందరు కూలి పనులు మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. ఆర్థికంగా బాగా చితికిపోయిన ప్రైవేట్ స్కూళ్లు చాలా వరకు మూతపడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లను స్వాధీనం చేసుకొని ప్రైవేట్ టీచర్లకు వేతనాలు ఇచ్చినా పర్వాలేదన్నారు. ప్రభుత్వం స్పందించిన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న అమ్మఒడి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సాయాన్ని అందజేయాలని కోరారు. ఈ రోజున కోవిడ్-19 వల్ల ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఈ కోవిడ్ వల్ల మొత్తం అన్ని సెక్టార్స్ అన్ని సెక్షన్స్ కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు. దీంట్లో బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్ కాకుండా చిన్న చిన్న స్కూల్స్ ఒక నార్మల్ కామన్ మ్యాన్కి చదువు అందించే స్కూల్స్ కంప్లీట్గా స్మాష్ అయిపోయింది. ఈ విషయంలో గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత బడ్జెట్ ప్రైవేట్ స్కూల్సే మ్యాక్సిమం తెలంగాణలో 53% వరకు పిల్లలకు చదువు చెప్తూ ఉన్నారు. దాంట్లో నియర్లీ 2.5 lakhs టీచర్స్ పనిచేస్తూ ఉన్నారు. సో ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఏదో ధనార్జన కాకుండా సర్వీస్ మోటోతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా మేము ఒకరికి బ్రతికిస్తూ మేము బ్రతుకుతూ ఇట్లా గత 30 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం సర్వీస్ చేస్తూ వచ్చాము ఈ సొసైటీ. కానీ ఈ రోజున మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదులు లేకుండా పోయారు. గవర్నమెంట్ కూడా ఈ పెద్ద పెద్ద స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళ గురించి మాట్లాడతారు తప్ప మా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ నియర్లీ ఒక్క హైదరాబాద్లోనే ఆన్లైన్ స్కూల్స్ ఓపెన్ అవుతాయి, అడ్మిషన్స్ ఓపెన్ అని చెప్పారు. ఆన్లైన్ ద్వారా చెప్పుకుంటూ మాకు జీవో నంబర్ 26 ద్వారా మీరు 46 ద్వారా నెలకు ఫీజులు వసూలు చేసుకోవచ్చు అని కూడా ఇచ్చారు. మేము ఎంత ఆన్లైన్ చెప్పినా కూడా ఇప్పటి వరకు పేరెంట్స్ కూడా ఆన్లైన్ చదువులు అర్థం కాకపోవడం ఒకటి, తర్వాత వాళ్ళు వచ్చి ఫీజులు కట్టుకోకపోవడం ఒకటి. దానివల్ల ఈ రోజుకు మేము 15% ఫీజు కలెక్షన్ కూడా చేయలేదు ఈ అకాడమిక్ ఇయర్.
పాత ఇయర్ ఫీజులు అట్లే 40% ఫీజు డ్యూలు అట్లానే ఉన్నాయి. అసలు 40% పాత ఫీజులు రాలేదు. ఈ కొత్త అకాడమిక్ ఇయర్ అయితే 15% కూడా రాలేకపోయింది. అలాంటప్పుడు గత 8 నెలల నుంచి మా స్కూల్ కాపాడుకుంటూ మా దగ్గర పనిచేస్తున్న టీచర్లకు జీతభత్యాలు చెల్లించుకుంటూ మేము మా పొట్ట గడుపుతూ ఉన్నాము. కానీ ఈ టైంలో ఇకనైనా ఇంకా మేము నడుపుకోలేని పరిస్థితి, ఎందుకంటే మేము టీచర్లకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితికి వచ్చినాం. కాబట్టి ఇట్టి పరిస్థితులలో మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, డిమాండ్ ఏం చేస్తున్నామంటే, మొన్న వర్షాలు పడ్డప్పుడు ఈ వర్షాల గురించి నష్టపోయిన వ్యక్తులకు నిన్నగాక మొన్న సీఎం కేసీఆర్ గారు ఒక 550 కోట్లు రిలీజ్ చేసింది. మరి గత 8 నెలల నుంచి మేము కరోనా మహమ్మారిలో కొట్టుకపోతున్నాం. కరోనా మహమ్మారి వల్ల ఎడ్యుకేషన్ లాస్ అవుతుంది. మా ప్రైవేట్ స్కూల్స్ మొత్తము క్లోజ్ అయ్యే. వరద ముంపు బాధితులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో వరదల వల్ల దెబ్బతిన్న పేద కుటుంబాలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జోనల్ కమిషనర్ రవికిరణ్తో డిప్యూటీ కమిషనర్ సుధాంష్తో కలిసి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ, వారం రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల వల్ల దెబ్బతిన్న కుటుంబాలకు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తక్షణమే సహాయకంగా 550 కోట్లు విడుదల చేయడం చాలా సంతోషమని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశం, ఎస్ఐ మౌనిక మరియు జిహెచ్ఎంసీ అధికారులు ఈఈ చిన్నారెడ్డి, మెడికల్ ఆఫీసర్ రవికుమార్, డిఈ రూపాదేవి తదితరులు పాల్గొన్నారు. స్లడ్జ్ తీయాలంటే వాటర్ తీయాలి. వాటర్ తీయటం మూలంగా మరి నీళ్లు లేవని మీరు అంటున్నారు. మేము స్లడ్జ్ తీయాలి కాబట్టి వాటర్ తీసేసాం, ఎండబెట్టాం, మ్యాక్సిమం బండ్స్కి పోసాం. బయటకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తీసుకెళ్ళమని చెప్పాం. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంచుమించుగా మీకు తెలుసు 75-80% సక్సెస్ అయ్యాం. ఒక టింబర్ డిపే ఏరియా మాత్రమే మిగిలింది. అది కూడా కంప్లీట్ చేసి తొందరలో అందుబాటులోకి తీసుకొస్తాం. ఇప్పుడు అవుట్లెట్ను కూడా క్లోజ్ చేస్తున్నాం. మీకు రాత్రికల్లా రిజల్ట్ కూడా చూపించి ఈ చెరువుల్లో నింపుతాం. కొంత నింపి స్లోగా వదిలి తర్వాత దీన్ని కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తాం. హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గోషామాల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో రక్తదాన శిబిరాన్ని సిటీ సిపి అంజనీ కుమార్, ట్రాఫిక్ అదనపు సిపి అనిల్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్ మరియు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారీగా కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వరద బాధితులను ఆదుకునేందుకు నిరంతరం కృషి చేస్తానని ఐఎస్ సదర్న్ డివిజన్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ సామా స్వప్న సుందర్ పేర్కొన్నారు. సింగరేణి ఆఫీసర్స్ కాలనీ వరద బాధిత ప్రాంతంలో పర్యటించి బాధితులకు పాలు, నీరు, ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మెట్టు భాస్కర్ రెడ్డి, రామ్, శివకుమార్, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ అందరికీ కూడా మిల్క్ సప్లై చేయడం జరిగింది, వాటర్ క్యాన్స్, అలాగే ఫుడ్ సప్లై చేయడం జరిగింది. ఎందుకంటే వారు బయటికి రాని పొజిషన్లో ఉన్నారు కాబట్టి
మేము వారి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి అందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు ఉన్నాయనేసి సమాచారం ఉంది కాబట్టి అందరికీ కూడా ముందస్తు జాగ్రత్తగా అందరికీ కూడా హెచ్చరించడం జరిగింది. సో అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా కింద పోర్షన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువుల ఇంటికి అందరి ఇంటికి కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది. నిన్నటి వరకు కూడా అందరికీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే ఎవరికైతే బంధువులు లేరో పేదవారు ఉన్నారో వారందరికీ కూడా హోమ్ రిలీఫ్ షెల్టర్ రిలీఫ్ దాంట్లో కూడా పెట్టడం జరిగింది. శిశుమందిర్ స్కూల్లో అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము అందరికీ కూడా సహాయపడుతున్నాం. బన్సీలాల్పేట కమాన్ దగ్గర యువశక్తి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల మండపం వద్ద డివిజన్ టీఆర్ఎస్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి మహేష్, డివిజన్ అధ్యక్షుడు ఎల్ వెంకటేశం, సీనియర్ నాయకులు నామాల ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. సైడ్ అన్నా కొంచెం సైడ్ రానా బక్కరా యూనియన్ బన్సీలాల్పేట వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమానికి మా టీఆర్ఎస్ మిత్ర బృందాలందరినీ ఇన్వైట్ చేసేందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 20 సంవత్సరాలుగా మిత్రులందరూ శ్రీనివాస్ మరియు వారి మిత్ర బృందం అంతా కూడా ఈ యొక్క అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించి వారు చేస్తున్నటువంటి సేవలు గణనీయంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈసారి మన కరోనా నేపథ్యంలో చాలా ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని మంగళాడ్ డివిజన్లో తెరాస ఆఫీస్ వద్ద స్థానిక కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ ఆధ్వర్యంలో మాతా విశాల్ జాగరణ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి తెరాస రాష్ట్ర నాయకులు నందు బిలాల్ వ్యాస్, జియాగూడ కార్పొరేటర్ మిత్రకృష్ణ, స్థానిక తెరాస నాయకులు మరియు భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. షేక్పేటలోని ఎంజే కాలనీలో వరద ప్రభావిత కుటుంబాలకు ప్రభుత్వ తక్షణ ఆర్థిక సహాయాన్ని మంత్రి కేటీఆర్ అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మేయర్ బొంతు రామ్మోహన్, డివిజన్ అధ్యక్షుడు సి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అదమ్మా మీకు ఇల్లు కూడా ఇస్తాము. ఇప్పుడైతే కేసీఆర్ గారు తాత్కాలికంగా మీకు సాయం చేయడానికి పంపారు. నష్టం జరిగింది ఇస్తాము, ఇల్లు కూడా ఇస్తాము. అమ్మా ఇల్లు కూడా ఇస్తాము, ఇది తాత్కాలిక సాయం, ఇల్లు కూడా ఇస్తాము. ఎమ్మెల్యే గారే వచ్చి ఇస్తారు, టెన్షన్ పడకు బిడ్డ. ఇక్కడ చదువుతున్నావు, ఇక్కడ చదువుతున్నావా? బుక్స్ అవి కూడా ఎమ్మెల్యే గారు ఇస్తారు. ఏమేమి బుక్స్ కావాలో చెప్పు, సార్ తెచ్చిస్తారు నీకు మొత్తం ఇంటికి సంబంధించి సాయం చేస్తారు. కిల్లా గణపురం బస్టాండ్ ఆవరణలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త కమ్మరి గోపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గోపి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేవని, పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ రామస్వామి హాజరయ్యారు. గ్రామ యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బార్డర్లో గస్తీ వస్తుంటే మన చైనా దళాలు ఎలాంటి
సమాధానం లేకుండా మూకుమ్మడిగా దాడి చేస్తే ఒక 21 మంది మన పోలీస్ మిత్రులు చనిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి మనం ఇప్పటివరకు కూడా అక్కడే కాకుండా మన భారతదేశం లోపల కూడా వివిధ తీవ్రవాదులలో కానీ లేకుంటే ఈ మధ్య వచ్చిన కరోనా వైరస్ను నిరోధించడానికి శ్రీశైలం జలాశయంలో అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమవుతుంది. అంతకంతగా పెరుగుతున్న వరద నీటితో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 3,87,500 క్యూసెక్కులు ఉండగా డ్యాం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి 4,02,120 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్కు వదులుతున్నారు. అటు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం 210.533 టీఎంసీలుగా ఉంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుంది. కరోనా ప్రాబల్యం తగ్గని పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని డీఎస్పీ నరసింహరావు సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో దసరా రోజు ధమ్మచక్ర పరివర్ధన్, తర్వాత రోజు దుర్గాదేవి నిమజ్జనం ఉన్న నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నియమాలు పాటిస్తూ అల్లర్లకు తావివ్వకుండా అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా పండుగలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. శాంతికి ఐకమత్యానికి మారుపేరులా ఉన్న ముదోల్ను అందరూ ఆదర్శంగా తీసుకునేలా మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ముదోల్ సీఐ అజయ్ బాబు, ఎస్ఐ అశోక్, స్థానిక పోలీసులు అధికారులు పాల్గొన్నారు. రాబోయే దుర్గామాత నిమజ్జనాలు కూడా ముదోల్ ప్రజలు, బైన్సా ప్రజలందరూ కూడా ఎలాగైతే వినాయక చవితి నిమజ్జనాలు చేశారో పొద్దున్నే తొందరగా పూజలు కంప్లీట్ చేసుకొని తొందరగా బయలుదేరి సాయంకాలం సమయం లోపల నిమజ్జనాలు వితౌట్ డీజే కానీ ఏది లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని కోరుతున్నాము. అలాగే ధర్మచక్ర పరివర్తన దివస్ కూడా ఏదైతే ఉన్నదో దసరా రోజున దాన్ని కూడా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా బాబాసాహెబ్ విగ్రహం దగ్గరికి ఇండివిజువల్గా వెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి జరుపుకోవాలా శాంతియుతంగా అని చెప్పి అందరి ప్రజలను కోరుతున్నాం. సామాజిక దూరం, వ్యక్తిగత భద్రతతోనే కరోనా నివారణ సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత సామాజిక భద్రతలను పాటించాలని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా వ్యాధిపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయం వాలంటీర్లు, మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యదర్శి అందరూ కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భద్రత పాటించకుంటే ప్రాణాలకే ముప్పు వస్తుందన్నారు. అందరూ తప్పక శుభ్రత పాటించి మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. పట్టణంలో ప్రతి వీధిలో హైపో ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామని తెలిపారు. శానిటైజర్ వాడండి, శానిటైజర్ వాడండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. టెస్ట్ చేయించుకోండి. మీరు ఇళ్లలోనే ఉండి జాగ్రత్తగా మీ ఇళ్లలో వసతులు అనేవి ఉంటే, ఒక ముసలి వాళ్ళు లేకుండా చిన్నపిల్లలు లేకుండా అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఏమి ఫస్ట్లోనే చూపించుకుంటే ఏం కాదనేది ఒక జాగ్రత్త పాటించండి. అదే తర్వాత మరి మనం కూడా ఇప్పుడు వాలంటీర్స్ అయితేనేమి చాలా గొప్పగా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే మరి టెస్టులు చేయడం కానీ ఏదైనా వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా గాను వాలంటీర్స్ ఫస్ట్ నుంచి కష్టపడుతున్నారు. ఆ తర్వాత మరి కాది మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా మనమంతా ఇళ్లలో ఉన్నా కూడా వాళ్ళ కార్మికులు బయటకు వచ్చి వాళ్ళ పనివాహం తెలిసేలా వాళ్ళకు కూడా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట గాంధీ చౌరస్తాలో పోలీసులు, నాయకులు, ప్రజలు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ప్రజాసేవకే మా జీవితం అంకితమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశేని స్వప్న, కమిషనర్ అనిసూర్ రషీద్, ఎంఆర్ఓ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సహకార సంఘం చైర్మన్ పట్టణ సిఐ సృజన్ రెడ్డి, రూరల్ సిఐ రాములు, ఎస్ఐ ప్రవీణరాజ్, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము చాలా గొప్పగా పనిచేస్తాము, ఎన్నో కోల్పోతామని చెప్పుకోం, కానీ మేము మాత్రం త్యాగాలు చేయగలుగుతాం. త్యాగాలు చేసినాం. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు నాకు తెలిసి
46 మంది కాకి వేసుకున్నటువంటి నా మిత్రులు విధి నిర్వహణలో వాళ్ళందరూ కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. మేము చేసిన సేవ అనేది మా కోసం మేము చేసుకోలేదు. ఉద్యోగం ఎలాగైనా వస్తుంది, తప్పకుండా ఉద్యోగం వచ్చిన తర్వాత శాలరీ ఏదో రకంగా వస్తుంది. కానీ ఈ సమాజం కోసం మేము ఆలోచించాం. ఈ సమాజం యొక్క బాగోగుల కోసం మేము ఆలోచించాం. ఒకనాడు నేను ఇక్కడ 95, 96, 97 ఇయర్స్లో ఎస్ఐగా పనిచేసినప్పుడు ఈ మన చెమ్మికుంట హుజురాబాద్ ప్రాంతం అంతా కూడా అగ్నిగోళం, అసాంఘిక పట్టణంలో కూడా హత్యలు చేయడం జరిగింది. వాటన్నింటినీ చూసి మేము ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. అప్పుడు అసలు తన పరిస్థితి ఏంది అనేది కూడా, అంటే ఇంటి వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఆ పక్క పోలీస్ స్టేషన్, ఈ పక్క పోలీస్ స్టేషన్, దాంట్లో ఎస్ఐస్ ఇట్లా ఎన్కౌంటర్లో చనిపోయినారు. అప్పుడు సార్ ఒక్కరే ఇంకా సర్కిల్లో, అప్పుడు ఇక సిచ్యువేషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా వాళ్ళ బంధుమిత్రులు కానీ ఒకనొక సమయంలో ఏంది ఇది అవసరం అనే రకంగా వచ్చినా కూడా అటువంటిది ఏది కూడా లెక్క చేయకుండా సమాజ సేవలో మేము ముందే ఉంటాము అని చెప్పేసి సార్ చాలాసార్లు మా విషయాలలో కూడా చెప్పినారు. ఏదైనా కానీ ఇంకా తర్వాత కానీ ప్రజల కోసమే మనము అనే రకంగా చెప్పినారు. అట్లాగే ఇక్కడ పంజాల రాములు గౌడ్ గారి మిసెస్ కూడా ఇక్కడ ఉన్నారు. వారు ఎంత బాధలు కష్టాలు అనుభవించారు. ఒకసారి భర్త ఉండగానే ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటే ఎన్నో పిల్లల్ని సాధడానికి వీటికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అటువంటిది తనకు విధి నిర్వహణలో భాగంగా చనిపోవడం జరిగింది. తను ఎన్కౌంటర్లో మంథనిలో 1996లో. అప్పటి నుంచి కూడా సంగారెడ్డి పట్టణంలో ఈరోజు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ ఫ్లాగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ అమరవీరుల స్తూపాన్ని నివాళులు అర్పించారు. పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమంలో మొదటగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పోలీస్ ఫ్లాగ్ డేగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన పోలీస్ ఫ్లాగ్ డేని మనం నిర్వహించుకోవడానికి గల కారణాలను వివరిస్తూ 1959 అక్టోబర్ 21వ తేదీన సిఆర్పిఎఫ్ ఎస్ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని భారత జవాన్లు ఈశాన్య లడఖ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా సైనిక దళాలు జరిపిన ఆకస్మిక దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారని, వీరి ప్రాణత్యాగాలకు ప్రతీకగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీస్ ఫ్లాగ్ డేగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ సృజన, సంగారెడ్డి డిఎస్పీ శ్రీధర్రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నాయుడు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి మరియు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వ్యాప్తంగా విధులు నిర్వహిస్తూ ఉగ్రవాదులు, తీవ్రవాదుల మరియు సంఘ విద్రోహ శక్తుల చేతిలో ప్రతి సంవత్సరం ఎంతో మంది పోలీస్ మరియు ఆర్మీ అధికారులు తమ విలువైన ప్రాణాన్ని కోల్పోతున్నారు. ఇటువంటి పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం కోసం ఏర్పాటు చేసిన 21వ తేదీన పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాము.
ఈ కార్యక్రమాన్ని మనం ఇలా నిర్వహించుకోవడానికి కారణం ఏమిటంటే 1959 అక్టోబర్ 21వ తేదీన సిఆర్పిఎఫ్ ఎస్ఐ కరమ్ సింగ్ గారి నాయకత్వంలోని భారత జవాన్లు ఈశాన్య లడఖ్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా సైనిక దళాలు జరిపిన ఆకస్మిక దాడిలో 10 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఇది ప్రాణత్యాగాల ప్రతీకగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఈ సంవత్సరం నుంచి మనం పోలీస్ ఫ్లాగ్ డేగా జరుపుకుంటున్నాము. దుర్గాపూర్ పోలీస్ స్టేషన్ చెందిన జంగయ్య గారు, సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ చెందిన ఎల్లయ్య గారు, జిన్నారం పోలీస్ స్టేషన్ చెందిన సత్యనారాయణ గారు, కంకి పోలీస్ స్టేషన్ చెందిన సురేష్ గారు వివిధ సంఘటనల్లో తమ ప్రాణాలను అర్పించారు. ఈ రోజు నుంచి 31 అక్టోబర్ వరకు వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించుతున్నాము. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు, ఆసక్తి గల సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఆన్లైన్లో ఫోటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము. అంతేకాక పోలీస్ శాఖ పనితీరును ప్రజలకు వివరించడానికి ఆన్లైన్ ఓపెన్ హౌస్ మరియు జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నాము. దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటు పాడాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. కోసం జీవితాలను అర్పించిన 264 మంది వీర జవాన్ల పేర్లను అడిషనల్ ఎస్పీ సృజన గారు చదువుతారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఉట్నూరు సిఐ నరేష్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సుబ్బారావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. स्मृति परेड में आज्ञा प्रदान स्मृति परेड बाजू शस्त्र ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండల కేంద్రం సమీపంలోని రైతు సుదర్శన్ పొలంలో అనారోగ్యంతో పడి ఉన్న నెమలిని గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారి నర్సయ్యకు నెమలిని అప్పజెప్పారు. అనంతరం మండల కేంద్రంలోని పశు వైద్యశాలకు తరలించగా డాక్టర్ రాథోడ్ జీవన్ చికిత్స అందించారు. ఈ సందర్భంగా నెమలిని అప్పగించినందుకు రైతు సుదర్శన్ను అటవీశాఖ అధికారులు అభినందించారు. ఈ కింది కడితే పట్టాలా రాజేష్ ఇదేమో విషయం తిన్నది కానీ ఇట్ల కంటే వజన్ ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్తో మాట్లాడిన సీఎం కేసీఆర్ చెరువులకు ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం. పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. పోలీసులు తమ విధి నిర్వహణలో పునరంకితం కావాలన్న సిపి.
నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో మూలా నక్షత్రం వేడుకలు. సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు. ముఖ్య అతిథిగా హాజరైన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.